అందరు మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న జరిగిన దీని మీద చిన్న బయట ఇద్దామని వచ్చామండి. నిన్న సాయంత్రము సీఎం గారు మన గంట గారిని, సీఎం రమేష్ గారిని పంపించడం జరిగింది. నిన్న ఈవినింగ్ వచ్చారు, కూర్చొని మాట్లాడామండి. మాట్లాడి చెప్పామండి ప్రాబ్లమ్స్, అసలు ఎందువల్ల జరిగింది, ఏం జరిగింది, మేము ఎందుకు ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అనేది మేము వివరించాము. మా మెయిన్ ఇదేంటంటే మమ్మల్ని మంత్రి పదవిని తొలగించారనో లేక మాకు మంత్రి పదవి కొత్త ఏం కాదు. మా తాత ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్న మినిస్టర్గా ఉన్నారు, ఇవన్నీ ఎప్పుడు మేము చిన్నప్పుడు నేను చూసినట్టువే. కానీ హెల్త్ పాయింట్ హెల్త్ అని చెప్పి మీడియాలో అంతా చేసి అది పెద్ద కుకప్ చేసి అది హైప్ చేసి ఈయన డీగ్రేడ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ఇంకో విధంగా చేసి ఉండొచ్చు. నేను ఆల్రెడీ వెళ్ళాను, వెళ్ళి లోకేష్ గారిని కలిశాను, మాట్లాడాను, వారికి చెప్పాను, అన్న ఇట్లా వాళ్ళు ఏమైనా హెల్త్ బాగాలేని మాట వాస్తవమే. ఇంక 70 ఏళ్ళు దగ్గర పడుతుంటే ఎవరికన్నా చిన్నప్పటి హెల్ప్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ వస్తాయి. ఆయన బాంబ్ బ్లాస్ట్లో ఉన్నారు సార్తోని, తర్వాత హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, తర్వాత క్యాన్సర్ రావడం, హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ వచ్చినాయి. కానీ తట్టుకొని ఆయన బ్రహ్మాండంగా అందరికన్నా బాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు అంతమంది మినిస్టర్లు ఉన్నారు, మా ఇంట్లో నాయన తిరిగినట్టు ఎవరు తిరుగుతారండి? మొన్న కారు కొన్నామండి, 5 నెలలు కాలేదు, 38,000 కిలోమీటర్ తిరిగాడు. అంటే తిరిగినట్టు కాదా? తిరగడం అంటే ఎంతసేపు రోడ్ల మీద పడి తిరగాల? కష్టపడుతున్నాడు, చేశాడు. 3 ఏళ్లలో శాఖకి బ్రహ్మాండం చేసాం. ఇంత చేసిన తర్వాత కూడా ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా తీసిపడేది అనేది బాధాకరమైన విషయం అని ఆయన వాళ్ళకి వెలువించాం, చెప్పాము. దాని తప్ప మాకు సార్ మీద ఎటువంటి కోపం లేదు, లోకేష్ గారి మీద నాకు ఎటువంటి ఇది లేదు. మేము పార్టీలో పుట్టాము, పార్టీలో పెరిగాము, ఇదే పార్టీలో ఉంటాం. ఇంకా వేరే మీడియాలో వస్తున్నాయి, మేము ఈ పార్టీకి వెళ్తాం, ఆ పార్టీకి వెళ్తాం, వైఎస్ఆర్సీకి వెళ్తాం, లేకుంటే ఇంకో ప్రజారాజ్యం బీజేపీకి వెళ్తాం, ఏదో ఇవన్నీ వస్తున్నాయి కథనాలు. మేము ఏ పార్టీకి పోము. మేము రాజీనామా చేసింది ఎమ్మెల్యే పదవి మాత్రమే. అది కూడా మేము మంత్రులకి అర్హత కాదు, హెల్త్ బాగాలేదు అని చెప్పి తీసేసినప్పుడు మేము ఎమ్మెల్యే కూడా ఎట్లా పని చేస్తాము? మంత్రి పని చేయలేనాడు, ఎమ్మెల్యే పని చేయలేరు. అంటే మంత్రి ఎంత హార్డ్ వర్క్ చేయాలో అదే రెస్పాన్సిబిలిటీ కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటుంది. కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయడానికి ఉంటుంది. మా మీద ప్రజలు నమ్మకం పెట్టుకోమంటారు. కాబట్టి మేము దీనికి కూడా రిజైన్ చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచించి సార్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని మేమేదో రెబల్స్ అయిపోయి దండయాత్ర చేయాలని చెప్పి మాకు ఏ రోజు అట్లా ఉద్దేశం లేదు. నిన్న మాట్లాడడం జరిగింది. దీంట్లో బాధాకరమైన విషయం ఏమంటే, నిన్న ఈవినింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇవి చర్చించింది. మేము చర్చించి క్లారిటీగా చెప్పాము, ఇది జరిగింది, దీనివల్ల మేము బాధపడుతున్నాము, మీరు చేసిన పద్ధతి బాగాలేదన్నాము. కానీ మమ్మల్ని తీసేయడం ఎంతమంది న్యాయము? మాకు మంత్రి పదవి కావాలా? మంత్రి పదవి లేకపోతే మేము బతకలేము. 3 ఏళ్ళు నాన్నగారు చేశారు. ఏ రోజు కానీ ఆయన మీద ఒక ఆరోపణ లేదు, ఏ రోజు కానీ ఆయన మీద ఒక మచ్చ లేదు. అలాంటప్పుడు ఏదో మేము మంత్రి పదవి ఆదేశించి కరెక్ట్గా ఈ 2 ఏళ్లలో అటదిడగా సంపాదించుకోవాలా? వేరే వాళ్ళు ఆలోచిస్తారు. మంత్రి పదవి అంటే బేసికలీ ఇప్పుడు అయిపోయిందంటే లోకంలో ఒక పాలిటీషియన్ అంటే ఇతను 100 కోట్లు సంపాదించాలి, అక్కడ 1000 కోట్లు సంపాదించారని అన్నీ బయట అనుకుంటారు. కానీ పాలిటిక్స్లో ఎంత కష్టపడాలో, ఎంత నష్టపోతామో మాకు తెలుసు. అది మా ఎంత కష్టపడ్డామో, ఎంత అప్పులు పాలయ్యామో, ఎంత రకంగా ఇబ్బంది పడ్డామో పాలిటిక్స్లో. కానీ తట్టుకొని మనకు మంచి పేరు రావాలి. పాలిటిక్స్ అనేది ఒక వ్యసనం అండి. అది లేకపోతే కొంతమంది ఉండలేరు. దాంట్లో మా నాయన కూడా అదొక వ్యసనం పాలిటిక్స్ అనేది. నేను ఛాన్సాలు చెప్పాను, మనకి ఎందుకు ఇవన్నీ, ఈ కష్టాలు మనకెందుకు వద్దని చెప్పేసి. కానీ ప్రజలకు ఏదో చేయాలని ఆతృత, ప్రజలు మన మీద నమ్మకం పెట్టినారు ఆతృత. వాళ్ళు ఉన్న దీంట్లో పావర్టీలో వాళ్ళకు స్టేజ్ తీసుకొచ్చి బాగా చేయాలి, వాళ్ళు 10 మంది బాగుంటే మనమే బాగుంటాం, వాళ్ళ ఆశీస్సులతో మనం బాగుంటాం అని చెప్పే ఉద్దేశంతో నాన్నగారు బ్రహ్మాండం చేయడం కానీ దానికి మనం పదవి ఇచ్చేది కాదు. దీంట్లో ఇది ఇంత మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో కొత్తగా స్టార్ట్ చేశారండి.
సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏదో మా అమ్మగారు వచ్చేసి గంటా శ్రీనివాస్ గారిని ఒరే దురే అని తిట్టారని చెప్పి, సీఎం రమేష్ గారిని తిట్టారని చెప్పి, నోటుకొచ్చేట్టు మాట్లాడారని చెప్పి మాట్లాడటం చాలా బాధాకరం. అసలు చర్చించడం ఆయన అమ్మ అని మాడుతున్నాం, మేము అన్నాను మాడుతున్నాం, ఆయన అన్నాను మాడుతున్నాం, బ్రహ్మాండంగా మాడుతున్నాం, చేసాం. ఒక ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో కావాలని కొంతమంది ఈ రకంగా చేసి చూపించడం అనేది మేము హర్షించాం. దీని మీద గంటనతో రమేష్తో నేను మాట్లాడాను. వాళ్ళ మీద కేసులు పెట్టి ఎట్లా చేయాలా, దీని మీద ఒక ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు స్టార్ట్ చేశారు అనేది కావాలని కుకప్ చేసి చేయడం, ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మా మీద కానీ మా అమ్మగారి మీద కానీ ఇంకొకరి మీద కానీ బురద చల్లి చేయడం అనేది చాలా బాధాకర విషయం. బట్ వీ విల్ నాట్ లీవ్ దిస్ కైండ్ ఆఫ్, ఆర్ విల్ నాట్ స్పేర్, ఆర్ విల్ నాట్ అప్రిషియేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. చాలా బాధాకర విషయం అండి.